నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనదారులు ఎవరైనా రోడ్లపైకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఉమేందర్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆవరణలో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 85 నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేశామని ఆయన వెల్లడించారు. వాహనదారులు తప్పనిసరిగా నెంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని, లేదంటే వాహనాలను సీజ్ చేయడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో ట్రాఫిక్ సిఐ మల్లేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మోటార్ సైకిల్ వాహనదారులు నెంబర్ ప్లేట్లు లేకుండా విరిగిన నెంబర్ ప్లేట్లతో ఇష్టారాజ్యంగా తిరుగుతూ చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. దీనిపై ప్రముఖ మీడియాలలో కూడా దీని గురించి కథనాలు రాయడం జరిగింది. దీంతో పోలీసులకు ఎక్కడైతే మనం వెహికల్ చెకింగ్ చేస్తున్నామో ఆ పాయింట్లలో వాళ్ళు ముందే పరిగెట్టేసి అక్కడికి రాకుండా తప్పించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ మల్లేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇలా ఒక 10 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే మోటార్ సైకిలిస్ట్ నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారో, తర్వాత నెంబర్ ప్లేట్లను సగం విరగొట్టి ముందు వైపు కానీ వెనక వైపు కానీ ఉన్న బండి నెంబర్లకు విరగొట్టి తిరుగుతున్నారు వాళ్ళందరినీ కూడా స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 85 మోటార్ సైకిళ్ళు సీజ్ చేసినాము. దీంట్లో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి మన దగ్గర ఆదిలాబాద్ పట్టణంలో ఆన్లైన్ అంటే డిజిటల్గా మనం ఫైన్లు వేయడం జరుగుతుంది. ఖాళీ ట్రాఫిక్ చౌరస్తలలో కానీ మిగతా పాయింట్లలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆఫీసర్లు అందరూ కూడా కెమెరాల ద్వారా ఫోటో తీసి వాళ్ళకు ఫైన్లు వేయడం జరుగుతుంది. ఇది తప్పించుకోవడానికి చాలామంది యువకులు తర్వాత మధ్య వయస్కులు కూడా నెంబర్ ప్లేట్ లేకుండా నెంబర్ ప్లేట్